లాక్డౌన్ వేళ ఆర్బీఐ చేపట్టిన చర్యలపై జన్ మనీ డైరెక్టర్ నమశివాయతో మా ప్రతినిధి ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఆయా రంగాలపై ఇప్పటికే ఆర్థికంగా పెను ప్రభావం పడింది. అయితే దీన్ని ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి కేంద్రం ఆయా రంగాలను ఆదుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించగా ఈరోజు మరిన్ని అడిషనల్ మెజర్స్ని ఆర్బీఐ ప్రకటించి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు అదేవిధంగా జన్ మనీ డైరెక్టర్ నమశివ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన అడిషనల్ మెజర్స్ మన ఆర్థిక వ్యవస్థను కానీ ఆయా రంగాలను కానీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏ విధంగా పనికొస్తుంది? అంటే మన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఈరోజు మాట్లాడుతూ చెప్పారు, ఇప్పటివరకు మార్చి 27 రోజున ఇచ్చింది 3.2% ఆఫ్ జీడిపి వరకు ఎఫెక్ట్ చేసే లిక్విడిటీ మెజర్స్ ఇంట్రడ్యూస్ చేశామని ఆల్రెడీ ఇంతవరకు చేసి చెప్పారు. సో దాని కంటిన్యూషన్గా ఈరోజు మళ్ళీ ఇంకా కొంత సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగిందండి. సో ఇప్పటివరకే లిక్విడిటీ సఫిషియెంట్గా ఇంక్రీజ్ చేశాము బ్యాంకింగ్ సిస్టంలో కానీ అన్ని చోట్ల కూడా. ఫర్దర్ ఇంకా ఎన్బిఎఫ్సిస్ కానీ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎస్ఎంఈ కానీ వీటికి ఉపయోగపడేట్టుగా ఎంఎస్ఎంఈకి కానీ ఉపయోగపడేట్టుగా ఈరోజు మళ్ళీ ఫర్దర్ మెజర్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో టీఎల్టీఆర్ఓ 2.0 వర్షన్ ద్వారా దాని ద్వారా 50,000 కోట్ల వరకు సో ఆర్బీఐ డబ్బులు రిలీజ్ చేయనుంది. సో ఈ డబ్బుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. దీని ద్వారా డైరెక్ట్గా బెనిఫిషియరీ ఎవరంటే ఎన్బిఎఫ్సిస్ను మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ దీనివల్ల అంటే హెల్ప్ పొందుతారండి. సో దానిలో కండిషన్ ఏమిటిందంటే మినిమం 50% స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్ ఎన్బిఎఫ్సిస్కి హెల్ప్ చేయాలని, రిమైనింగ్ 50% లార్జర్ ఎన్బిఎఫ్సిస్కి వీటికి ఇన్వెస్ట్ చేసేట్టుగా ఒక కండిషన్ పెట్టింది. దానివల్ల ఈ 50,000 కోట్లు కూడా ఈ చెప్పిన ప్రపోర్షన్లో వాళ్ళ దగ్గర బాండ్స్ కొంటారు కాబట్టి వాళ్ళకి లిక్విడిటీ అనేది రేజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి లిక్విడిటీ బాగా పెరుగుతుంది, వాళ్ళకి ఎన్బిఎఫ్సిస్కి డైరెక్ట్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. తర్వాత ఇంకొక 50,000 కోట్లు రీఫైనాన్స్ మెజర్స్ ఆఫ్ నాబార్డ్, సిడ్బి అండ్ ఎన్హెచ్బి వాళ్ళు ఒక 50,000 కోట్లు తీసుకోవచ్చని చెప్పింది. సో దాని ద్వారా ఎంఎస్ఎంఈకు ఎస్ఎంఈస్కి హెల్ప్ అవుతుంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా 10,000 కోట్ల వరకు, ఇందులో 50,000 కోట్లు 10,000 కంపెనీ అలొకేట్ చేయడము ఈరోజు అనౌన్స్ చేశారండి. సో ఇది కూడా డెఫినెట్గా ఈ సెక్టర్స్కి డైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది. లిక్విడిటీ ఇండ్యూస్ చేయడం అనేది సులువు అవుతుందండి. తర్వాత ఎన్పిఏ క్లాసిఫికేషన్ అనేది ఈరోజు క్లియర్గా క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. 3 months అనేది క్లియర్గా ఇచ్చారు. ఈ మారటోరియం పీరియడ్ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ 3 monthsలో ఎన్పిఏ అనేది మనం వాడరు. సో నార్మల్గా ఎన్పిఏ కోసం 3 months టైం వస్తుంది కాబట్టి 3 months + 3 months అంటే 180 days వరకు టైం దొరుకుతుందండి. ఏ బారోవర్ అయినా కానీ ఎన్పిఏ క్లాసిఫికేషన్ కొరకు 180 days వరకు ఈరోజు ఈ క్లారిఫికేషన్ వల్ల మీకు వాళ్ళకి టైం దొరుకుతుంది. సో దిస్ ఆల్సో వెరీ గుడ్ మూవ్. సో బ్యాంక్స్ కూడా ఏంటంటే స్ట్రగుల్ అవ్వవు. ఎన్పిఏ టైము ఈ మారటోరియం టైం క్లియర్గా 3 months అనేది 90 days ఇవ్వడం వల్ల సో స్ట్రగుల్ అవ్వకుండా వాళ్ళు కూడా కంఫర్టబుల్గా లెండ్ చేయడానికి ధైర్యంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా లిక్విడిటీ మెజర్స్ ఇదివరకు చేసిన దాంతో అడిషనల్గా ఈరోజు ఈ రకంగా చేయడం జరిగింది. తర్వాత శక్తికాంత్ దాస్ గారు ఏం చెప్పారంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా సెల్లింగ్ అనేది ఆగిపోవడం చూసామండి. సో థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ బెటర్ వే. మరి ఇక్కడికి ఆగము మేము, ఇంకా ఫర్దర్ ఏ అవసరం ఉన్నా కానీ యాజ్ పర్ ద నీడ్ మళ్ళీ మేము రివ్యూ చేసి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో కాబట్టి దట్ ఈస్ అ వెరీ వెరీ పాజిటివ్ సైన్ అండి. అంటే బ్యాంకర్స్కి కానీ లేకపోతే ఎన్బిఎఫ్సిస్ కానీ ఇండస్ట్రీకి కానీ అందరికీ కూడా చాలా పాజిటివ్ సైన్. ఎందుకంటే ఒక లిమిట్ అంటూ పెట్టుకోలేదు. సో యాజ్ పర్ ది నీడ్ టైం టు టైం వచ్చి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం, ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా చేస్తామని చెప్పారు. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు రివర్స్ రెపో రేట్ను తగ్గించారు, ఒక 0.25% తగ్గించారు. సో 4% అనేది కాస్త 3.75% చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర పెట్టుబడి ఫండ్స్ పెట్టే బదులు లెండ్ చేయడానికే ముందుకు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ తగ్గుతుంది కాబట్టి లెండింగ్ అనేది దీనివల్ల ప్రోత్సహించడం జరిగింది అన్నట్టు. సో దీనివల్ల లిక్విడిటీ అనేది సిస్టంలో బాగా పెరుగుతుంది. సో ఓవరాల్గా మంచి మెజర్స్ ఆర్బీఐ ఈరోజు తీసుకుందని చెప్పొచ్చండి. సో యాజ్ పర్ ద నీడ్ భవిష్యత్తులో ఇంకా కొన్ని మంచి అనౌన్స్మెంట్స్ కోసం మనం ఎదురు చూద్దాము.
తర్వాత రేపు ఫైనాన్స్ మినిస్టర్ నుండి కూడా కొన్ని అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భారతదేశంలో మంచి అంటే డైనమిక్గానే మెజర్స్ తీసుకుంటున్నారు, టైమ్లీ మెజర్స్ తీసుకుంటున్నారని మనం చెప్పొచ్చండి. సార్ మీరు అన్నట్టు ఈ అడిషనల్ మెజర్స్లో సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా వాళ్ళు ఈ నెల 20 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేసే నేపథ్యంలో తిరిగి పని ప్రారంభించేందుకు ఒక రీఫైనాన్స్ కానీ క్యాపిటల్ ఇండెక్స్ కానీ వాళ్ళకి అవసరం. సో వారు బ్యాంకులకు ఏ విధమైన మార్గదర్శకాలు ఈ నేపథ్యంలో డైరెక్ట్ చేశారు ఆర్బీఐ? అంటే నాకు తెలిసి అయితే బ్యాంకుల మీద ఇలా చెయ్యండి అని గైడ్లైన్స్ ఇవ్వరండి ఆర్బీఐ. సో లిక్విడిటీ మెజర్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి, సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ ది కేస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. బట్ ఏదైనా కానీ ఓవర్ నైట్లో ఏం చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదంతా కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ ప్రాపర్గా పెడితే స్లోగా నెక్స్ట్ కమింగ్ 1-2 monthsలో ఆర్ ఈమెన్ క్వార్టర్లో థింగ్స్ బాగా సెటిల్ అవుతాయండి. ఇప్పుడు కూడా మీ 28th నుండి స్టాఫ్ అంతా ఎన్బిఎఫ్సిలో కానీ వీటిలలో ఇమీడియట్గా స్టాఫ్ 100% అలో చేయరండి. సో స్టేజ్గా వస్తారు. బహుశా ఒక 25% పీపుల్తో స్టార్ట్ అవ్వచ్చు, నెక్స్ట్ 50% అట్లా స్లోగా పీపుల్ అనేది ఎంప్లాయీస్ అనేది వాళ్ళు అలో చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క జీవితాలు కూడా ముఖ్యం కాబట్టి. సో కంప్లీట్గా టోటల్ లాక్డౌన్ నుండి స్లోగా మళ్ళీ స్కెల్టన్ స్టాఫ్తో వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. యాజ్ పర్ ద పరిస్థితులు బెటర్ ఉంటే స్టాఫ్ను ఎక్కువ ఇంక్రీజ్ చేసుకొని మళ్ళీ వర్క్ చేయడం వీలవుతుంది. ఇప్పటికే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి ఈ సెక్టర్స్లో. సో బట్ డెఫినెట్గా ఆఫీస్ నుండి వర్క్ చేసినంత ఎఫిషియన్సీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండకపోవచ్చు. కాబట్టి స్లోగా ఎప్పటికైనా కానీ మళ్ళీ ఎవ్రీవన్ హ్యాస్ టు గో బ్యాక్ టు దేర్ ఆఫీసెస్. సో పలు రంగాల నుంచి ఆదాయం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సో నిధుల సమీకరణ కోసం ఎటువంటి ఏర్పాటు చేశారు? అంటే బ్యాంకులకి లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేసిందండి. తర్వాత నాబార్డుకి కానీ లేకపోతే ఈ సిడ్బీకి కానీ ఎన్హెచ్బికి కానీ ఈరోజు లిక్విడిటీ అనేది స్పెషల్ లిక్విడిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల డెఫినెట్గా బ్యాంక్స్ మంచి బారోవర్ కనుక ఉంటే వాళ్ళకి నీడు రియల్గా ఉంది అనుకున్నప్పుడు బ్యాంక్స్ కేస్ టు కేస్ బేసిస్లో మెరిట్ ఆఫ్ ది కేసులో సపోర్ట్ అనేది చేయడానికే ఒక లిక్విడిటీ ప్రొవైడ్ జరిగిందండి ఇక్కడ. సో వాళ్ళు కేస్ టు కేస్ బేసిస్లో ఎట్లా చేయాలి అని ఆర్బీఐ ఇన్వాల్వ్ అవ్వదు, ఇంటర్ఫియర్ అవ్వదండి ఎప్పుడు కూడా. సో బ్యాంక్స్ దే గట్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజ్ ఇన్ దిస్ రిగార్డ్. సో దే విల్ టేక్ కేర్ అండి. వాళ్ళు స్లోగా స్టడీగా వాళ్ళు లెండింగ్ అనేది స్టెప్అప్ చేస్తారు. ఒకటే రోజు ఫస్ట్ డేనే టక్కున లెండింగ్ అనేది చేయకపోవచ్చు, స్లోగా స్టడీగా స్టెప్ చేస్తారు లెండింగ్. సార్ ఈ రకమైన చర్యలు వృద్ధి రేట్ని పెంచడంలో కానీ మన జీడిపిని ముందు తీసుకెళ్లడం కానీ ఏ విధంగా దోహదపడతాయి? ఫస్ట్ ఈ కరోనా వైరస్ నుండి కంప్లీట్గా మనం బయటపడి లాక్డౌన్ ఎత్తేసి బ్యాక్ టు నార్మల్సీ రావాలండి. నార్మల్సీ వచ్చినాక కూడా ఇట్ మే టేక్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్, 2 quarters టైం కూడా పట్టొచ్చు, ఒక 6 నెలల టైము. కాబట్టి ఈ December 2020 వరకు కూడా పెద్దగా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎకానమీ నుండి. సో స్లోగా స్టడీగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ ఒక ప్రాపర్ మెడిసిన్ లేకపోతే ప్రాపర్ వ్యాక్సిన్ తొందరగా మనకి రిలీజ్ అయితే అప్పుడు ఇంకా కొంత స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈరోజు మోడీ గవర్నమెంట్ కానీ లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నారంటే ప్రజల ప్రాణాలు ముఖ్యము దాని ఎకానమీ అని చెప్తున్నారు. సో వాళ్ళ అలాంటి క్లియర్ అండ్ టఫ్ స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి ఎకానమీ కొన్నాళ్ళు మనము ఒక 6 నెలల పాటు అట్లీస్ట్ కొద్దిగా పక్కన పెట్టుకోవడం మంచిదండి. ఎందుకంటే ముందు బతికుంటే కదా మనం తర్వాత డబ్బు విషయాలు మనం మాట్లాడతాం. కాబట్టి లైఫ్లో ఒక 6 నెలల పాటు మనము లేదు అనుకున్నా పర్వాలేదు. సో 80 సంవత్సరాల వయసులో ఒక 6 నెలలు లేకపోతే పెద్ద కొంపలు మునిదేం లేదండి. లెటస్ గోస్లో. సో ఐ థింక్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు కానీ సో అప్రాప్రియేట్ డెసిషన్లు తీసుకుంటున్నారు. అలానే మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ లేదంటే ఆర్బీఐ గవర్నర్ కానీ సో రైట్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు. సో అప్రాప్రియేట్గా స్టెప్స్ తీసుకుంటున్నారు. సో అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా యాక్ట్ అవుతున్నారని మనం చెప్పొచ్చు. సో కాబట్టి తప్పకుండా మనం వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. సో మనం దాని గురించి అంత తొందరపడొద్దండి, ఎకానమీ గ్రోత్ గురించి తొందరపడొద్దు. సో లెటస్ గోస్లో. ఎందుకంటే ఒక్కసారి ఫియర్లోకి వచ్చిన పబ్లిక్ ఫ్రీగా డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టకపోవచ్చండి. సో అదేంటంటే ఒకటే సడన్గా మనం ఒక అడ్డుకట్ట వేసాం. సో ఈ లాక్డౌన్ వల్ల అడ్డుకట్ట వచ్చింది, ఒక ఫియర్ వచ్చింది.
ఈరోజు జనాలు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయో పోతాయని ఒక భయంలోకి వచ్చేసారు. సో ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మరి శాలరీలు తగ్గించి పే చేస్తున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళకి అలాంటి పరిస్థితి అయితే ప్రైవేట్ కంపెనీల పరిస్థితి ఏంటి, ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? సో చిన్న బిజినెస్లు చేసుకునే స్మాల్ బిజినెస్ పీపుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూసుకుంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. లాక్డౌన్ అయిపోయాక కానీ మనకి క్లారిటీ వస్తుందండి. సో ఎనీ హ్యావ్ వీ హ్యావ్ టు పాస్ త్రూ దిస్ టఫ్ టైం. నెక్స్ట్ 6 months టఫ్ టైం ఉందని మనం స్లోగా ముందుకు వెళ్ళాలండి. ఓవర్ నైట్లో ఏం మార్పులు మనకి రావండి. సార్, మీరు అన్నట్లు గత నెలలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలు ఇచ్చిన పరిస్థితి, రాష్ట్ర ఆదాయం సరిగా లేక, సో ఈసారి మరి ఏ విధంగా పరిస్థితి ఉండబోతుంది? ముఖ్యంగా ఎఫ్ఆర్బిఎం పెంచుకునే అవకాశాలు ఏమన్నా సడలించిందా కేంద్రం? అదేవిధంగా ఇతర ఆర్థిక సహాయం పొందేందుకు రాష్ట్రాలకు ఎటువంటి వెసులుబాటు ఇచ్చింది? అంటే ఈ ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ అనేది ఒక స్టేట్ అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోదండి. మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ కనుక సపోర్ట్కి అడిగితే అప్పుడు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా పాజిటివ్ స్టాండ్ తీసుకునే అవకాశం ఉందండి. 1-2 స్టేట్స్ అడిగినంత మాత్రాన యాక్ట్ అవ్వరు. సో రియల్గా జెన్యూన్ అవుతే చాలా స్టేట్స్ నుండి రిక్వెస్ట్ రావాలి. కాబట్టి అది ఇంకా ఇప్పుడు జరగలేదు. సో ఒకవేళ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ కనుక అట్లాంటి సపోర్ట్ అడిగితే డెఫినెట్గా గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మంత్ శాలరీ అంటే డెఫినెట్గా లాస్ట్ మంత్ 10 రోజులు పని చేయకపోతేనే మరి హాఫ్ పే ఇచ్చారు. సో స్టేట్ గవర్నమెంట్ ఈ మంత్ కూడా హాఫ్ పేనే ఇస్తుందేమో. సో లెట్ అస్ సీ. సో అంటే తప్పదండి, ఎందుకంటే ఈరోజు గవర్నమెంటే కాదు, పబ్లిక్ కూడా మనం ఈ ప్రాబ్లం కలెక్టివ్గా మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి కొంత సపోర్ట్ మనం పబ్లిక్ సైడ్ నుండి కూడా, లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ అందరి సైడ్ నుండి కూడా కొంత మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇది ఒకరితోనో ఇద్దరితోనో లేకపోతే ఒక పిఎంఓ ఒక సీఎంఓ చేసే పని కాదు. ఇది ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరం కలిసి కొంత పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ మనం తీసుకుందాం, మనము కలిసి దీన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. రానున్న కొన్ని నెలల్లో దీని నుండి బయటపడిపోతే డెఫినెట్గా భారతదేశానికి మంచి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చైనాని నమ్మే పరిస్థితి లేదు ఏ దేశాలు కూడా. కాబట్టి రానున్న సంవత్సరాల్లో డెఫినెట్గా భారతదేశానికి కొన్ని కొత్త ఇండస్ట్రీస్ రావచ్చు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. తర్వాత ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ తీసుకొని ఉన్నారు. సో కొత్తగా స్టార్ట్ అయ్యే కంపెనీస్కి 15% మనము ట్యాక్సేషన్ ఉంటుందని ఇన్స్టెడ్ ఆఫ్ 30%. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ సపోర్ట్ అండి, ఎంకరేజ్మెంట్ ఫర్ న్యూ కంపెనీస్. సో ఇవన్నీ మెజర్స్ ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ కొన్ని తీసుకొని ఉంది. సో రానున్న రోజుల్లో తప్పకుండా భారతదేశానికి మంచి రోజులు ఉన్నాయండి. రానున్న 2-3 సంవత్సరాల్లో చాలా క్లారిటీ మనకు కనబడుతుంది. సో వీ హోప్ ఫర్ ది బెస్ట్ ఫర్ అవర్ కంట్రీ అండి. సార్, ముఖ్యంగా ఆర్బీఐ లిక్విడిటీకి సంబంధించి, జీడీపీకి సంబంధించి ఈ గైడ్లైన్స్లో ప్రకటించిన నేపథ్యంలో రేపు నిర్మలా సీతారామన్ ఎటువంటి ప్యాకేజీ కానీ ఉద్దీపనలు కానీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? ఆయా రంగాల నుంచి ఎటువంటి వినతులు అందుతున్నాయి? అంటే అది టూ ఎర్లీ టు కామెంట్ అండి. ఆ క్లారిటీ మనకి లేదు. రేపు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితేనే మనకి ఆ క్లారిటీ వస్తుంది ఏంటనేది. ఎందుకంటే ఎప్పుడు కూడా రిక్వెస్ట్ అని కొన్ని 100,000 ఉంటాయి. సో దానిలో మనం టూ ఎర్లీ టు కామెంట్, మనం ఏమి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఏవి కన్సల్ట్ చేస్తారో ఏం చేస్తారో అనేది మనం రేపు ఒక రోజు ఆగితే మనకి క్లారిటీ వస్తుంది. సో ఇట్స్ బెటర్ లెట్ us wait and see అండి. ఆర్థికంగా చితికిపోయిన ఆయా రంగాలను ఆదుకోవడానికి కానీ, అదేవిధంగా తిరిగి వృద్ధి రేటుని కానీ జీడీపీని కానీ గాడిన పెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి ఉద్దీపన చర్యలు ఏ విధంగా దోహదం చేస్తాయి? అంటే ఇది జస్ట్ బిగినింగే అండి. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. సో ఇనిషియల్గా 3.2% ఆఫ్ జీడిపి లిక్విడిటీ ఇంప్రూవ్ చేయడానికి అంత అమౌంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్గా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా మీకు యాజ్ పర్ ద నీడ్ పీరియాడికల్గా ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఆర్బీఐ నుండి కానీ, గవర్నమెంట్ నుండి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ నుండి కానీ, లేదా స్టేట్ గవర్నమెంట్స్ నుండి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి తప్పకుండా ఈ పెయిన్ అనేది కొంచెం తగ్గిస్తారు. సో ఆ పెయిన్ కొంచెం తగ్గి మనం అందరం కలిసి, అలా అని మరి కంప్లీట్గా జీరో పెయిన్తో ఉండాలి అంటే వీలవదండి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ యాక్ట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ వీ హ్యావ్ టు సేల్ త్రూ, కొంచెం తక్కువ పెయిన్తో అందరం సేల్ త్రూ అవుతామని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. లాక్డౌన్ నేపథ్యంలో ఆయా రంగాలపై పడిన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరింత దోహదపడతాయని, మరిన్ని అనౌన్స్మెంట్స్ ప్రకటనలు రేపు నిర్మలా సీతారామన్ ప్రకటించే ఉద్దీపన ప్యాకేజీలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి నిపుణులు అంటున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.